అందరికీ నమస్తే. హైడ్రా రంగనాథ్ గారు. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్. ఆయన నిజానికి ఐపీఎస్ చదువుకున్న ఐపీఎస్ కాలేదు. కంఫర్డ్ ఐపీఎస్. ఆయన గ్రూప్ 1 ఆఫీసర్. ఆయన జీవితం అంతా పోలీసే. ఒక కేసును తప్పుదోవ పట్టించడానికి పోలీసులు కొందరు, అందరు కాదు, కొన్ని కేసులు, అన్ని కేసులు కాదు, కొన్ని కేసులను తప్పుదోవ పట్టినీకే, అంటే పెద్దలు ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్న కేసును తప్పుదోవ పట్టినీకే పోలీస్ అధికారులు చాలా చాలా తంటాలు పడుతుంటారు కొంతమంది. అందులో ఇక లేని వ్యవహారం ఉన్నట్టుగా, ఉన్న వ్యవహారం లేనట్టుగా ఇట్లా రకరకాలుగా ప్రదర్శిస్తూ ఉంటారు. సేమ్ హైడ్రా విషయంలో రంగనాథ్ గారు అదే పని చేస్తున్నారు. మనకు 'జై భీమ్' సినిమా గుర్తుకొస్తది. 'జై భీమ్' సినిమాలో ఒక ఆసామి ఇంట్లో దొంగతనం జరిగితే, ఆ దొంగతనాన్ని ఆ ఇంట్లో పనిచేసే దళితుల మీద వేస్తే, అది అబద్ధమో నిజమో తేల్చకుండా ఆ దళితులను నానా రంపాన పెట్టి, వాళ్ళను ఇబ్బందులు పెట్టి, వాళ్ళని ఒప్పించాలని ప్రయత్నం చేశారు పోలీసులు. అదంతా సినిమా స్టోరీ. అది రియలిస్టిక్ స్టోరీ సినిమా తీశారు. అయితే సేమ్ ఈ హైడ్రా విషయంలో కూడా ఆయన చేసిన కామెంట్స్, ఆయన ప్రెస్ మీట్ పెడితే బహుశా ఎవరైనా జనాలకు మంచి పనికొచ్చేది చెప్తారేమో, జనాల తరపున ఆలోచిస్తారేమో అనుకున్నాం. కాదు కాదు. రంగనాథ్ పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్. పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ అని ఎందుకంటున్నానంటే, ఇక జనాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సోషల్ ఇంజినీరింగ్ అసలే అవసరం లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రా, నాకు డ్యూటీ చేసిండ్రా, నేను కూలగొట్టినా అంతే. ఇంక మధ్యలో జనాల జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కష్టాలు ఏమీ లేవు అని చెప్పిండు. నాకు పదవి ఇచ్చిండు, నేను కూలగొట్టేసిన అన్నట్టుగానే ఆయన వ్యవహరిస్తున్నాడు. దీంతో రంగనాథ్ గారికి పోయేదేం లేదు. రంగనాథ్ గారికి ఇంత ఫేమ్ అవుతాడేమో కానీ పోయేదంతా రేవంత్ రెడ్డి గారికే. ఈయన మాట్లాడినప్పుడల్లా ఆయనకు పోతూ ఉంటుంది, చటాక్ పోతూ ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు మూసీకి పోమనండి రేవంత్ రెడ్డి గారిని, ఇప్పుడే పోమను మూసీకి చూద్దాం. ఆయన ముఖ్యమంత్రి కదా, విత్ సెక్యూరిటీతో పోమను. సెక్యూరిటీ లేకుండా పోతే ఇంకా బాగుండదు. మళ్ళీ అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. మూసే కాదు, రైతుల దగ్గర కూడా పోలేని సిచ్యువేషన్ వచ్చింది ఆయనకి. సరే, ఎనీవే హైడ్రా రంగనాథ్ చేసిన తప్పులు ఏంది, ఆయన మాట్లాడుతున్న అబద్ధాలు ఏందనేది ఇంపార్టెంట్. రీసెంట్గా బుచ్చమ్మ తీసుకుందాం, మళ్ళీ పాత ఏం మాట్లాడతాను నేను. బుచ్చమ్మ చనిపోయింది. కూకట్పల్లికి సంబంధించిన ఒక వృద్ధురాలు. ఆమె ప్రాణం తీసుకుంది, బలవంతంగా ప్రాణం తీసుకున్నది. తీసుకున్నాక వాళ్ళ బిడ్డలు, ఆయన 3 బిడ్డలు ఉన్నారు. ఎప్పుడో 30 years బ్యాక్ ఒక్కొక్కరికి 150 గజాల జాగాను కొనిపెట్టింది ఆమె. ఇల్లు కట్టించింది. 30 years బ్యాక్ జాగా కొని 10 years బ్యాక్ ఇల్లు కట్టించేసి 3 ఆడపిల్లలకు పెళ్లి చేసింది. చేస్తే ఇప్పుడు ఏంది, వీళ్ళు పోయి నోటీసులు ఇస్తారు. ఇప్పుడు పోయి 30 years కింద జాగా కొని 10 సంవత్సరాల క్రితం ఇల్లు కడితే, తెలంగాణ రాకముందు 10 సంవత్సరాలు అంటే మరి 14 ముందు వాళ్ళు చెప్పేది కడితే, ఇప్పుడు పోయి వీళ్ళు నోటీసులు ఇస్తే ఆమె ప్రాణం తీసుకుంది. ఇప్పుడు ఏమంటే మాకేం సంబంధం లేదు, మేమేం వాళ్ళ ఇల్లు కూలగొట్టలేదు కదా, మాకేం సంబంధం అంటున్నాడు ఆయన. నువ్వు నోటీసులు ఎందుకు ఇచ్చినావు? నువ్వు తేల్చకుండా ఎందుకు ఇచ్చినావు నోటీసులు? 30 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు అప్పుడు రిజిస్ట్రేషన్ అయింది. 10 సంవత్సరాల క్రితం వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్నారు. అన్ని పర్మిషన్స్ తీసుకొని జిహెచ్ఎంసీ ఎల్ఆర్ఎస్ కట్టి అన్ని కట్టి చేసుకున్నారంట వాళ్ళు. మరి నువ్వు నోటీసులు ఎందుకు ఇచ్చినావు? దాన్ని మాకు సంబంధం లేదని తప్పించుకోనికి ఏం చేసిండు, మాకేం సంబంధం లేదు, అసలు నోటీసులే ఇవ్వలేదని చెప్పి మాట్లాడండి. అబద్ధం 1. అసలు మేము నోటీసులు ఇవ్వలేదు, అటుకెళ్ళి ఎవరైనా చెప్తారు. అందరికి నోటీసులు ఇచ్చారు. ఆ ఇండ్లే కాదు, ఆ 3 ఇండ్లే కాదు, ఆ పక్క ఈ పక్క అందరికి ఇచ్చారు నోటీసులు. ఇక ఒకవేళ బుచ్చమ్మ గనక ఆమె ప్రాణం తీసుకోకపోయింటే మొన్న శనివారం నాడే ఆ ఇళ్ళని కూల్చేసేదారు. ఆ భయంతోనే ఆమె ప్రాణం తీసుకున్నది. హైడ్రా రంగనాథ్ చేసిన ఇదొక తప్పు. పోలీసు చూసినావా, పోలీస్ బుద్ధి చూపించుకున్నాడు. పోలీస్ బుద్ధి ఆడ. అవును, మరి మేము ఇచ్చినాము, తప్పు చెప్పొచ్చు కదా, దమ్ము ధైర్యంగా చెప్పొచ్చు కదా, మేము ఇచ్చినాము, వాళ్ళు కబ్జా చేసి కట్టుకున్నారు కాబట్టి మేము ఇచ్చినామని చెప్పొచ్చు కదా ధైర్యంగా. కానీ మీదికి రాకుండా తప్పించుకోవడం అన్నమాట. ఇదే పోలీస్ బుద్ధి అంటారు దీన్ని. పోలీసు అందరు ఇట్లున్నారు. రంగనాథ్ గారు కొద్దిగా ఎక్స్ట్రా యాక్టివిటీ చూపిస్తున్నారు. జబర్దస్త్ పోలీస్ లాగా చేస్తున్నాడు. అప్పుడు జబర్దస్త్ ఉంటారు కదా, పోలీస్ యాక్ట్ వేసుకొని చెమ్మక్ చంద్ర వాళ్ళు కొద్దిగా పంచడేలాగా వేస్తుంటారు. ఒరిజినల్ పోలీసులు కాదనమాట, వాళ్ళు డూప్లికేట్ పోలీసులు. అట్లా ఈయన ఒరిజినల్ పోలీసే కానీ అప్పుడప్పుడు జబర్దస్త్ వేసినట్టు చేస్తుంటాడు. అట్లా చేసిన అనమాట. ఇక అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే సున్నం చెరువు కాడ గుర్తుందా? సున్నం చెరువు కాడనంట మనకు ఆడ చూసినాం. ఒక స్వామి పెట్రోల్ పోసుకుంటాడు, ఒక కాషాయం బట్టలు వేసుకో ఉంటాడు. తర్వాత పేదలు ఆడన్నీ షెడ్లు కొట్టేసిండ్రు. చిన్న చిన్న పిల్లలు మాట్లాడారు, చూసినాం, విన్నాం. అవన్నీ చెవుల నిండా కళ్ళకెళ్ళి చూసినాం. వాళ్ళు వర్షం వస్తే ఉండనికి ఇల్లు లేక అది ఆ రేకు అడ్డం పెట్టుకునేవాడ విజువల్ కూడా చూసినాం. ఆ పక్కన వినాయక మండపంలో ఆనే తిని ఆనే వండుకున్నారు, వాళ్ళకి ఏం దిక్కులేక, అది కూడా చూసినాం. ఇప్పుడు ఏమంటారు తెలుసా,
రంగనాథ్ గారు అది పేదల మీదకి వస్తుంది హైడ్రా అని విమర్శ వచ్చే వరకు రోజుకు ₹1,00,000 సంపాదిస్తారంట వాళ్ళు. ఆడ రోజుకు ₹1,00,000 సంపాదిస్తున్నాడంట. ఎవరు ఆ కాషాయం బట్టలు వేసుకున్న ఆయన. రోజుకు ₹1,00,000 సంపాదించేతోడు అట్లుంటాడా? ఆడుంటాడా? ఎవనో పనోడిని పెట్టి నడిపిస్తాడు. ఆయన ఓనరు. ఆయన వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచి ఆడనే ఉన్నా అని చెప్పుకుంటున్నాడు ఆయన. మా ఫాదర్ ఎప్పుడో 30 ఇయర్స్ బ్యాక్ ఆడనే ఉన్నాడు. నేను ఆడనే ఉన్నా. ఇప్పుడొచ్చి నా షెడ్ కూలగొట్టేసిండు అంటాడు. ఆయన చేసే బిజినెస్ ఏందంటే పాత సామాను ఏరుకొచ్చుకుంటాడో సంథింగ్ ఏదో ఇట్లాంటిది. అది రోజు ₹1,00,000. రోజు 1,00,000 అంటే నెలకు 30,00,000 సంపాదిస్తాడు. సున్నం చెరువులో ఉంటాడా? రంగనాథ్ గారు మీరు చెప్తే అప్పుడప్పుడు కొద్దిగా నిజాలు, అబద్ధాన్ని కూడా నమ్మేతల్లి చెప్పండి. కానీ నిజాన్ని కూడా నమ్మేతల్లి లేకుండా చెప్పకండి. మీరు తప్పుదో పట్టించేందుకు 1,00,000 కిరికీర్లు పోలీసోళ్ళు కేసులు తప్పుదో పట్టినికే, ఎవరికో ఫేవర్ చేయనికే చాలా తప్పుదో పట్టిస్తారు. దానిలో చాలా వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. మీరు దానిలో ఇంకా అందవేసిన చేయలాగా కనిపిస్తున్నారు. మీ మీద మంచి అభిప్రాయం ఉండే, కానీ మీరు ఇట్లాంటి అబద్ధాలు చెప్పుకుంటూ పోతే రంగనాథ్ గారు కూడా పెద్ద అబద్ధాల కూర ఆయన కాడికి వచ్చింది. ఏం లేదు, ఈయన చెప్పేదంతా తుస్సి ఆయన కాడ ఉన్నది వ్యవహారము. అది కూడా ఉత్తదే. అది కూడా ఉత్తదే. అదొక అబద్ధం. ఇంకొక అబద్ధం ఏంది ఈయన చెప్పింది? ఇళ్లల్లో ఉన్న వాళ్ళని ఎవరు మేము కూల్చాం. మొన్న కూడా ఎత్తుండు. ఇళ్లలో ఉన్న వాళ్ళు మేము ఎవరు టచ్ చేయలేదు. మేము అసలు పేదలింటికి పోలేదు. అన్ని పెద్దవి కూల్చేసినాం. ఆ విల్లా చాలా పెద్దోళ్ళయి. మీరు పెద్దోళ్ళు అంటే ఆ విల్లాసంలో నీకు పెద్దోళ్ళలా కనిపించిండా? వాడు ఎంత కష్టపడి, ఎన్ని కిరికిర్లు పడి, ఎంత లోన్ తీసుకొని, ఎన్ని అప్పులు చేసి కట్టుకుండోవాడా? మీరు పేదలే, మొత్తం పేదలవే కదా కూల్చింది. సున్నం చెరువు కాడ కూల్చింది, నల్ల చెరువు కాడ కూల్చింది. అన్ని పేదలవే. పెద్దలవే అంటే ఎవరికి తెలుసా? తిరుపతి ఇల్లు కూలిస్తే నువ్వు పెద్దలే కూల్చినట్టు. ఒక నాగార్జున కూల్చేసి దాన్ని కూడా ఏదో సెటిల్మెంట్ చేపించేసి మేము పెద్దలే కూల్చామని చెప్పుకుంటే కష్టమవుతుంది. అది కూడా అబద్ధమే. ఇళ్లలో ఉంటే కూల్చామన్నారు. ఇళ్లలో ఉన్నాయి కదా మీరు కూల్చింది. అందుకే కదా జనం వచ్చి తన్నాడుతున్నది. ఇప్పుడు ఇల్లున్నోళ్ళ మూసే వాళ్ళ కూల్చడానికి పోతున్నారు. ఇల్లు లేరా వాళ్ళు? మీరు చెప్పిన ఇది ఇంకొక అబద్ధం. మీరు అసలు పర్మిషన్స్ లేనివే కూలుస్తున్నాం, పర్మిషన్స్ ఉన్నాయి కూలుస్తలేమన్నారు. మీరు కూల్చిన 300 కన్స్ట్రక్షన్స్లో 290కి పర్మిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి మీరు ఆ ఖానాపూర్లో కూల్చేసారు కదా, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మొత్తానికి పర్మిషన్స్ ఉన్నాయి. హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి, వాళ్ళకు ప్లానింగ్ పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఏమన్నారు అప్పుడు? ఈ పర్మిషన్స్ తప్పించినరు అన్నాడు. మీరే మాట్లాడారు పర్మిషన్స్ తప్పించారని. ఇప్పుడేమంటారు పర్మిషన్స్ లేనివే కూల్చినామంటున్నాడు. ఇది ఎంత అబద్ధం! మీరు ఆ పదవిలో ఉండి మీకేం పోదు. నేను చెప్తున్నా కదా, రంగనాథ్కి ఏమీ పోదు. రంగనాథ్కి ఒక్క ఇంటికి కూడా పోదు. ఏం పోతుంది ఆయన? ఈ పోయినసారి గవర్నమెంట్లో మస్తు పదవులు ఉన్నాయి. దీనిలో ఇది ఉన్నది. ఇది పోతే ఇంకొక డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓన్లీ గవర్నమెంట్కి తిక్కలేసింది అనుకో, ఇంకొక డిపార్ట్మెంట్కు చేంజ్ చేస్తాడు. ఇంకో గవర్నమెంట్ వచ్చినాక ఈయన పనితీరు బాగాలేదనుకో, ఇంకో డిపార్ట్మెంట్ చేంజ్ చేస్తాడు. ఆయన ఏం ఊసగొట్టేది లేదు కదా. ఆయనది ఏం పోతుంది? పోయేది అంతా కూడా రేవంత్ రెడ్డి జుట్టే. రేవంత్ రెడ్డి ఇంటికెళ్ళి రాలిపోవడు తప్ప రంగనాథ్తోన రూపాయి లాభం లేదు. అంటే ఆయన పైసల విషయంలో లాభం ఉంది, మళ్ళీ అదొకటి ఉంది. నేను అనేది ఏమో నేను రాజకీయంగా పరువు, ప్రతిష్టలు, ఫ్యూచరు ఇది చెప్తున్నా, కెరీరు ఇవి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి ఏమో పైసలు లెక్కలు వేసుకుంటే మనం ఏం చేయలేం. ఇట్లాంటి బలాద్యుని పెట్టి ఇప్పుడు ఎట్లా ఉన్నది తెలుసా? ఓ మాట అన్నాడు ఎవరు రంగనాథ్. అది కూడా చాలా చండాలమైన మాట. అది అసలు ఈ కూలుస్తున్నారు కదా అక్కడక్కడ పేదలై, వాళ్ళు పేదలు ఉత్తగా ఉన్నారంట. వెనుక అంతా బడాబాబులు ఉన్నారంట. బడాబాబులు వీళ్ళు మెట్టుతున్నారంట. ఈ మూసి ఏడుపుల గురించి కూడా అదే కామెంట్ చేసిండు. ఏడ్చుతోళ్ళంతా ఉత్తదన్నట. వాళ్ళ కమిషన్లు 2,000 3,000 పెట్టి ఏడిపిస్తున్నారంట. వెనుక బడాబాబులు ఉన్నారంట. ఉందా ఏమన్నా? మనం అన్నమే తింటున్నామా, లేకపోతే ఇంకేమన్నా వేరేమన్నా తింటున్నామా కొత్తగా తయారు చేసుకొని? వాని బాధవాడు తిట్ట రూపంలో తిడతాడు. తెలంగాణ అంటే గదే. మీరు తెలంగాణ వాళ్ళు కాదేమో. తెలంగాణ గట్లే ఉంటుంది. ప్రేమ వస్తే గట్లే గట్టిగా ఓలిసుకుంటారు, తీటలు వేసినప్పుడు గట్లే తిడతారు. అదే తెలంగాణ. ఎవరైనా సరే, అది రంగనాథ్ కానీ, ఇంకో నాథ్ కానీ, ఏకనాథ్ కానీ, దోనాథ్ కానీ, తీన్ నాథ్ కానీ, ఎవరైనా సరే తీటలు వేసినప్పుడు తెలంగాణ జనానికి అట్లే ఉంటుంది. కొత్తగా మాట్లాడే కాదు, కొడతారు కూడా వాళ్ళు. ఉప్పు కారం బాగా తింటారు, దట్టిస్తారు, బాగా నిండా తింటారు. ప్రేమ ఉన్నప్పుడు కూడా అంతే ప్రేమ చూపిస్తారు. కొట్టాల్సి వచ్చినప్పుడు కూడా అట్లే కొడతారు. మరి రెండు ఉంటాయి తెలంగాణలో. రంగనాథ్ గారికి ఇంకా అర్థం కానట్టున్నది అది. కాబట్టి ఇక్కడ పైసలు 2,000కు 3,000కు బేరం తీసుకునే జనం కాదు. అంటే అలగా జనం అనుకుంటున్నారేమో మీరు. వాళ్ళంతా ఓనర్లు, తొక్కుతారు రోడ్లు వేసి. వాళ్ళతో ఓనర్లు. వాళ్ళ దగ్గర పోయి చెప్పారు ఎవరన్నా. శ్రీధర్బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు మీకు కూడా చెప్తున్నా,
మీరు కూడా వాళ్ళ దగ్గర పోయి 2000 కమిషన్ తీసుకొని మాట్లాడుతున్నారు, 3000కి మాట్లాడుతున్నారు, 5000కి మాట్లాడుతున్నారు, రూ. 1000 డబ్బులు తీసుకొని మాట్లాడుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. వాళ్ళ ఒరిజినల్ లాంగ్వేజ్ అది. ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతుండు, 8000 తీసుకొని మాట్లాడుతుండు, ఎవరితో లంచం తీసుకొని మాట్లాడుతున్నాడు. అట్లే ఉంటుంది. కాకపోతే ఆయన ముఖ్యమంత్రి మాట్లాడకూడదు. తెలంగాణలో ప్రతి ఒక్కరికి వచ్చు బూతులు, రానోడు లేనే లేడు. రేవంత్ రెడ్డి లాగులో తొండలు ఎక్కిస్తాంటనో, తొండలు కింద ఎక్కిస్తాంటే మీద అవేమి కొత్త తిట్లు కావు. కాకపోతే ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మాట్లాడొద్దని అంతే. ఈ జనాలు తిట్టేది ఒరిజినల్ తిట్లు అవి. మీ చెవులలో సీసం పోసుకుంటే నేనేం చేయలేను. కానీ రంగనాథ్ గారు మీరు చేసిన చాలా పెద్ద తప్పు. అవసరమైతే ప్రభుత్వానికి చెప్పండి, ఇలా కాదు ఇలా చేద్దామని. కానీ మీరు ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటా తలకిందులు కేసును తలకిందులు చేస్తారు చూడు. కేసులు ఎవరికి అర్థం కాకుండా చేయాలనో, లేకపోతే కేసును కోర్టుకు పోయే దిశలా తప్పుదో పట్టించాలనో రకరకాల ప్రయత్నాలు నడుస్తుంటాయి. ఒక కేసు హై ప్రొఫైల్ కేసు వస్తే దానిలో ఎన్నో మలుపులు ఉంటాయి. ఎందుకంటే ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్లు తిప్పుతూ ఉంటారు. ఈ రంగనాథ్ గారు కూడా ఇప్పుడు ఈ కేసులో రకరకాల ఇష్యూస్ను మా మీదకి రావద్దని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైనా చచ్చిపోతే మాకు సంబంధం లేదంటారు. ఎంబడే కూల్చేస్తే ఇది పేదలు కాదంటారు. పెద్దోళ్ళు గుడిసెలేస్తే పేదలు వచ్చి ఆడ ఏడుస్తారు. ఇట్లా రంగనాథ్ గారు మీరు చాలా వక్ర భాష మాట్లాడుతున్నారు. మీరు ఆఫీసర్, మీరు పొలిటీషియన్ కాదు. పొలిటీషియన్కి అయితే 5 ఏళ్ళకి ఒకసారి ఉంటుంది. మీరు ఆఫీసర్ కదా, మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఎట్లా పడితే అట్లా అబద్ధాలను కవర్ చేసేందుకు, లేకపోతే అడ్డమైన మాటలు మాట్లాడేందుకు కాదు మీరు ఆ పోస్ట్లో ఉన్నది. మీరు కూడా మా డబ్బులే తీసుకుంటున్నారు. మీకు రేవంత్ రెడ్డి ఇస్తలేడు జీతం, ఆయన ఇంటికెళ్ళి ఇస్తలేడు. మాదే, మేము కట్టే ట్యాక్స్లకెళ్ళి మీరు జీతాలు తీసుకుంటున్నారు. విషయం మర్చిపోకండి. మీరు అబద్ధాలను నిజాలను చేయనికి, నిజాలను అబద్ధాలు చేయనికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. చాలా క్లియర్గా అర్థమైంది. మీరు మొన్న ప్రెస్ మీట్లో చూసినాం కదా, అది ఎక్కడన్నా జనాలను కన్విన్స్ చేసినట్టుందా మీ ప్రెస్ మీట్? ఎక్కడన్నా అయ్యో అయ్యో రంగనాథ్ సార్ చెప్పిండని అన్నట్టుందా? రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నారు మీరు, రెచ్చగొట్టినట్టు. జనాలదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. పర్మిషన్ ఇచ్చిన మీ అధికారుల తప్పు లేదు, పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వాల తప్పు లేదు. ఆ డబ్బులు దొబ్బేసి ప్రభుత్వాలను అడిగిన ప్రభుత్వాలది తప్పు లేదు. అవి జీతాల రూపంలో తీసుకున్న మీది తప్పు లేదు. ఎక్కడి నుంచి వచ్చినాయా మీ జీతాలు? ఇట్లాంటివే ఆడ ఈడ ఆడ కట్టుకున్న పైసలే, ఆ ఎల్ఆర్ఎస్లు కట్టుకున్న పైసలు, రిజిస్ట్రేషన్ పైసలు మీకు జీతాలు ఇచ్చినాయి. కానీ తిన్నారు, బొక్కిరు, కూర్చున్నారు, ఇంత లాభం అయినారు మంచిగా. కానీ ఇప్పుడు తిడతారు. ఇప్పుడు అట్లా కాదు ఇట్లా కాదని మాట్లాడతారా మీరు? చాలా పెద్ద తప్పులు, వరుసగా తప్పులు చేసి ప్రభుత్వాన్ని ఇరికిస్తున్నారు రంగనాథ్ గారు. ప్రభుత్వానికి నేను చెప్పదలుచుకున్నా, రంగనాథ్ గారిది ఏమీ పోదు. మళ్ళీ చెప్తున్నా, అది ఇంటికే కూడా పోదు. అవసరమైతే షాంపూ పెట్టుకొని 4 ఏళ్ళు పెంచుకుంటాడు, 4 ఇంటికేళ్ళు. కానీ ఇక్కడ పోయేది ప్రభుత్వం పరువు ప్రతిష్ట. కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది రంగనాథ్ చేయడం వల్ల. మీరు హైడ్రా తీసుకొస్తే దాన్ని మంచి కోసం వాడాలి కానీ చెడు కోసం వాడకూడదు. సోషల్ మీడియా కన్నా దారుణంగా తయారైనరు. సోషల్ మీడియాలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిగా వాడితే మంచిగానే ఉంటుంది, చెడు వాడితే చెడు ఉంటాడు. రంగనాథ్ హైడ్రాని చెడుకు వాడుకుంటున్నాడు. ఆయన పరపతి కోసం వాడుకుంటున్నాడు. రంగనాథ్ అంటే హీరో కావాలని చూస్తున్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి జీరో అయిన సంగతి తెలుస్తలేదు ఆయనకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.